వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా మన ఛానల్ని ముగ్గురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా క్లాస్ ఫాలో అయ్యే అందరూ లైక్ చేయాలి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాబోతున్నటువంటి జాబ్ క్యాలెండర్, అనేక నోటిఫికేషన్లు, దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి బాగా ఉపయోగపడతాయి. మినిమం 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ మనం బాగా ప్రిపేర్ కావాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ని ఎవరైతే ఫోకస్ చేస్తారో వారు బాగా చదివే వాళ్ళకి ఇవి కూడా బాగా ప్లస్ అయ్యి ఖచ్చితంగా జాబ్ అనేటువంటిది రావడానికి బాగా దోహదపడుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్ ప్రతిరోజు ఫాలో కండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, బాగా రివిజన్ చేసుకుంటూ రండి. మీకు ఖచ్చితంగా చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇవాళ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ప్రపంచ తపాలా దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ తపాలా దినోత్సవం, వరల్డ్ పోస్టల్ డేని ప్రతి ఏటా అక్టోబర్ 9వ తారీఖున నిర్వహిస్తారు. అక్టోబర్ 9. చూడండి, 1874లో యూనియన్ పోస్టల్ ఏర్పడింది. 1874 అక్టోబర్ 9. 1874 అక్టోబర్ 9వ తారీఖున యూనివర్సల్ పోస్టల్ ఏర్పాటు కావడం జరిగిందనమాట. కాబట్టి ఆ సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్ 9ని వరల్డ్ పోస్ట్ డేగా నిర్వహించడం జరుగుతుందన్నమాట. చూడండి, మనం బాగా నోట్ చేసుకోవాలి. యూనివర్సల్ పోస్టల్ యూనియన్, యూపీయూ అంటాం. ఏర్పడిన సంవత్సరం 1874 అక్టోబర్ 9. యూపీయూ ప్రధాన కార్యాలయం బెర్న్, స్విట్జర్లాండ్. యూపీయూ డైరెక్టర్ జనరల్ వచ్చేసి మెటోకి. ఇవి గుర్తుపెట్టుకోవాలి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ గురించి. ఇకపోతే మన దేశానికి సంబంధించి కూడా పోస్టల్ చాలా ప్రత్యేకమైనటువంటిది అనమాట. గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ కాలంలో 1852లో మొదటిసారిగా పోస్టల్ స్టాంపు సింధు డాక్ విడుదలైంది. 1854లో పోస్టల్ చట్టం చేయడం జరిగింది. ఏ గవర్నర్ జనరల్ కాలం అంటే లార్డ్ డల్హౌసీ కాలంలో. ప్రపంచంలో ఫస్ట్ పోస్టల్ స్టాంప్ అయితే పెన్నీ బ్లాక్ అన్నమాట. భారతదేశంలో ఫస్ట్ పోస్టల్ స్టాంప్ అయితే కనుక సింధ్ డాక్. పోస్టల్ చట్టం వచ్చేసి బ్రిటిష్ వారి కాలంలో, లార్డ్ డల్హౌసీ కాలంలో 1854లో చేయబడింది, గుర్తుంచుకోవాలి. ఇక ఈ ఏడాది థీమ్ నోట్ చేసుకోండి. పోస్టల్ డేకి సంబంధించి థీమ్ నోట్ చేసుకోండి. పోస్ట్ ఫర్ పీపుల్, లోకల్ సర్వీస్, గ్లోబల్ రీచ్ అనేది థీమ్ అనమాట. పోస్ట్ ఫర్ పీపుల్ అంటే ప్రజల కొరకు పోస్టు, లోకల్ సర్వీస్ అంటే స్థానిక సేవ, అంటే గ్లోబల్ రీచ్, అదేవిధంగా గ్లోబల్ రీచ్. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోవాలా థీమ్ అనమాట. నిన్నటి క్లాస్లో నేను చెప్పడం జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే గురించి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే థీమ్ ఏమిటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే థీమ్ ఓకేనా? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. నేను అక్టోబర్ 8న చెప్పిన కరెంట్ అఫైర్స్లో నేను మీకు ఆ విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. బాగా చదవమని చెప్పిన మీ అందరికి కూడా థీము. కాబట్టి ఆ థీమ్ నోట్ చేయండి కామెంట్ బాక్స్లో. సెకండ్ క్వశ్చన్, కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ 2025ను అందుకున్న వారు ఎవరు? ఇప్పుడు కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ 2025ను అందుకున్న వారు 3 ఉన్నారు. ఆ 3 కింద ఇచ్చిన 3 ఆప్షన్స్లో ఒకసారి నేను చెప్తాను, చూడండి. ఫస్ట్ ఆప్షన్ సుష్మా కిటగావా, 2 ఒమర్ ఎం యాగి, 3 రిచర్డ్ రాప్సన్. ఈ 3కి కూడా కెమిస్ట్రీలో ఈ ఏడాదికి సంబంధించి నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట. సుష్మా కిటగావా వచ్చేసి జపాన్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఒమర్ ఎం యాగి వచ్చేసి అమెరికాకు చెందిన శాస్త్రవేత్త. రిచర్డ్ రాప్సన్ వచ్చేసి యూకే, యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్కు చెందిన శాస్త్రవేత్త అనమాట. కాబట్టి కెమిస్ట్రీలో కూడా 3కి వచ్చింది. మనం ఆల్రెడీ మెడిసిన్ చెప్పుకోవడం జరిగింది నోబెల్ ప్రైజు, ఫిజిక్స్ చెప్పుకోవడం జరిగింది నోబెల్ ప్రైజు, ఇప్పుడు కెమిస్ట్రీ నోబెల్ ప్రైజు. మెడిసిన్లో 3కి వచ్చింది,
ఫిజిక్స్లో ముగ్గురికి వచ్చింది, కెమిస్ట్రీలో కూడా ముగ్గురికి వచ్చిందనమాట ఈ ఏడాది. కాబట్టి ఇప్పటి వరకు 9 మంది పేర్లు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎకానమీ రావాల్సి ఉంది, లిటరేచర్లో ఎవరికి అనేది రావాల్సి ఉంది, అదేవిధంగా పీస్ శాంతిలో ఎవరికి అనేది మనకు తెలియాల్సి ఉందన్నమాట. కాబట్టి ఇవి గుర్తుంచుకోండి దయచేసి, ప్రతి ఒక్కరు బాగా చదివేసేయండి. సుమా కిటగావా పేరును, అదేవిధంగా ఒమరియం యాగి పేరు, అదేవిధంగా రిచర్డ్ రాప్సన్ పేరును బాగా మైండ్లో పెట్టుకోవాలి కెమిస్ట్రీకి సంబంధించి. సరే, ఏ కృషికి ముగ్గురికి అవార్డు వచ్చిందంటే కనుక, మెటల్, లోహ అంటే మెటల్ అన్నమాట, లోహ సేంద్రియ చట్రాలు, మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ కృషి అనమాట. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ అంటాం, తెలుగులో అయితే కనుక లోహ సేంద్రియ చట్రాలు అని పిలుస్తారు. ఆ కృషికి సంబంధించి ఈ ముగ్గురికి కూడా అవార్డుతో ఓకేనా సత్కరించారనమాట. ఇకపోతే కెమిస్ట్రీలో 101లో ప్రారంభించారు కదా నోబెల్ ప్రైజ్ కెమిస్ట్రీని కూడా. ఆ కెమిస్ట్రీలో మొదటిసారిగా పొందిన వారు ఎవరంటే కనుక వాంట్ హాఫ్ అన్నమాట, గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిసారిగా కెమిస్ట్రీలో 101లో నోబెల్ ప్రైజ్ అందుకున్న వారు ఎవరు? వాంట్ హాఫ్, నెదర్లాండ్ దేశస్థుడు వాంట్ హాఫ్. అది కూడా గుర్తుంచుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ఓకేనా. ఇదనమాట. ఎవరు అందిస్తారు ప్రతి ఏటా అంటే కనుక రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ప్రదానం చేయడం జరుగుతుందన్నమాట డిసెంబర్ 10వ తారీఖున. మళ్ళీ చెప్తున్నా, రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ప్రతి ఏటా కూడా ఈ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుందన్నమాట డిసెంబర్ 10వ తారీఖున, ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజున. డిసెంబర్ 10 అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఈ ఏడాది మెడిసిన్లో పొందిన ముగ్గురు ఎవరు, ఈ ఏడాది ఫిజిక్స్లో పొందిన ముగ్గురు ఎవరు, బాగా చదవమని చెప్పిన వాళ్ళ పేర్లు ఎప్పటికీ గుర్తుండాలి. ఎగ్జామ్స్ అయిపోయినంత వరకు కూడా మనకు ఆ పేర్లన్నీ గుర్తుకుండాలి ఖచ్చితంగా. ఇది ఆప్షన్స్ చూసి పెడదామంటే సరిపోదు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అవార్డు అనమాట ఇది, ఓకేనా. కాబట్టి చూడండి, ఆన్సర్లు చేయండి అందరూ కూడా కామెంట్ బాక్స్లో. ఓకేనా, మెడిసిన్, ఫిజిక్స్. ఇప్పుడు రోజు కెమిస్ట్రీ చెప్పిన, రేపు మళ్ళీ అడుగుతా కెమిస్ట్రీలో ఎవరికి ఇచ్చారని. రేపు క్లాస్ చెప్పేటప్పుడు కామెంట్ బాక్స్లో చేయమని చెప్పి అడుగుతా. కాబట్టి కెమిస్ట్రీ కూడా నేర్చేసుకోండి. థర్డ్ క్వశ్చన్, యునెస్కో నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డారు? యునెస్కో నూతన డైరెక్టర్ జనరల్ న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోండి అందరూ కూడా. యునెస్కో డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్లో ఉంది చూడండి, పేరు ఖలీద్ ఎల్ ఎనానీ. ఖలీద్ ఎల్ ఎనామీ. ఈ ఖలీద్ ఎల్ ఎనామీ ఎవరంటే కనుక ఒక అరబ్ అన్నమాట. యునెస్కో డైరెక్టర్ జనరల్గా మొట్టమొదటి అరబ్గా గుర్తింపు పొందుతూ ఉన్నాడనమాట ఈ ఖలీద్ ఎల్ ఎనామీ. ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి వ్యక్తి అనమాట, ఈజిప్ట్కు చెందినవాడు. ఇది వరకు ఆండ్రీ అజోలే ఉండేది డైరెక్టర్ జనరల్గా. ఆండ్రీ అజోలేని ప్రజెంట్ రీప్లేస్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే ఈ ఖలీద్ ఎల్ ఎనానీ అనమాట. ఎనామీ ఇమేజ్ చూడొచ్చు, ఖలీద్ ఎల్ ఎనామీ ఇమేజ్ కూడా నేను అక్కడ ఇమేజ్ ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు చూడొచ్చు అతన్ని. ఖలీద్ ఎల్ ఎనామీ యునెస్కో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన గొప్ప అంతర్జాతీయ అనుబంధ సంస్థ అనమాట. అంతర్జాతీయ అనుబంధ సంస్థ ఇది, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అనమాట. యునెస్కో పూర్తి పేరు యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. యునెస్కో ఏర్పడిన సంవత్సరం 1945. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్. యునెస్కో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే కనుక ఖలీద్ ఎల్ ఎనామీ. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ప్రపంచ బ్యాంకు భారతదేశ వృద్ధి రేటును ఈ ఏడాదికి సంబంధించి ఎంతగా ఓకేనా అంచనా వేసింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4,
2025 అక్టోబర్ నెలలో ప్రయోగించే GSAT-7R శాటిలైట్ ఎవరి కోసం ఉద్దేశించబడినది? చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తూ ఉంది ఇస్రో. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో ఏర్పడిన సంవత్సరం 1969 ఆగస్టు 15. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. ఇస్రో ప్రస్తుత చైర్మన్. చూడండి, ఇస్రో ఈ నెల ఆఖరున ఒక శాటిలైట్ను ప్రయోగించబోతూ ఉందన్నమాట. దాని పేరే GSAT-7R. GSAT-7R శాటిలైట్ అనమాట. ఏకంగా 1589 కోట్ల ఖర్చుతో ఈ శాటిలైట్ను రూపొందించడం జరిగిందనమాట. ఇది ఎవరి కోసం అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. ఇండియన్ నేవీ కోసం. మన ఇండియన్ నేవీ చాలా కీలకమైనటువంటిది కదా, మనందరికీ తెలుసు. ఓకేనా? కాబట్టి ఇండియన్ నేవీకి సంబంధించి కమ్యూనికేషన్ అందించడంలో కీలక పాత్ర వహించేటువంటి శాటిలైట్ అనమాట. దీనిని తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించనున్నారన్నమాట. దీని బరువు 2650 కిలోల బరువు అనమాట. ఇది శాటిలైట్ బరువు. శాటిలైట్ బరువు ఎంత? 2650 కిలోల కలిగినటువంటి బరువు అనమాట. కిలోల బరువు కలిగినటువంటిది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఎవరి కోసం ఉద్దేశించబడినది? ఇండియన్ నేవీ. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో మన భారత నావికాదళం ఏవైతే ఆపరేషన్లు చేస్తూ ఉంటుందో ఆపరేషన్లకు సంబంధించి చాలా కీలకంగా ఉంటుందన్నమాట. ఈ శాటిలైట్ జీవితకాలం 7 సంవత్సరాలు. ఈ శాటిలైట్ జీవితకాలం ఎంత? 7 సంవత్సరాలు అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఇస్రో వాళ్ళు చేపట్టనున్న ప్రయోగం ఈ నెలలో ఏది అంటే GSAT-7R శాటిలైట్ అన్నమాట. కమ్యూనికేషన్ శాటిలైట్ అన్నమాట ఇది. క్వశ్చన్ నెంబర్ 5. భారత్లో అమెరికా రాయబారిగా ఎవరు నియమించబడ్డారు? భారత్లో అమెరికా రాయబారిగా నియమించబడిన వ్యక్తి సెర్గియో గౌర్. మన ఇమేజ్లో చూడొచ్చు సెర్గియో గౌర్ను. ఇతను మన భారతదేశంలో అమెరికా నుంచి రాయబారిగా. న్యూ అపాయింట్మెంట్లో నోట్ చేసుకోవచ్చు. భారత్లో అమెరికా రాయబారిగా ఈ సెర్గియో గౌర్ అనమాట. అమెరికాలోని సెనేట్లో జరిగిన ఓటింగ్లో భాగంగా ఇతనికి 51 ఓట్లు అనుకూలంగా రావడం జరిగింది. 47 ఓట్లు వ్యతిరేకంగా రావడం జరిగింది. 51 ఓట్లు అనుకూలంగా, 47 ఓట్లు వ్యతిరేకంగా రావడంతో ఇక అనుకూల ఓట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇతనే ఇప్పుడు భారత్లో రాయబారిగా నియమించబడ్డాడనమాట అమెరికా నుంచి. కాబట్టి అమెరికా భారత రాయబారిగా సెర్గియో గౌర్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇతను డొనాల్డ్ ట్రంప్కు వీర విధేయుడు కూడా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో అతనికి వీర విధేయుడు అనమాట. క్వశ్చన్ నెంబర్ 6. శాస్త్ర రామానుజ అవార్డు 2025ను అందుకున్న వారు ఎవరు? శాస్త్ర SASTRS శాస్త్ర రామానుజన్ అవార్డు 2025ను అందుకున్న వారు ఎవరు అంటే కనుక అలెగ్జాండర్ స్మిత్ అనమాట. ఎవరి అలెగ్జాండర్ స్మిత్ అంటే కనుక నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ అమెరికాలో ఉంటుంది. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో ఓకేనా యువ శాస్త్రవేత్త అనమాట ఇతను. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ యుఎస్లో ఉందన్నమాట. అక్కడ సైంటిస్ట్ అనమాట, యువ శాస్త్రవేత్త. అతనికి అవార్డును ప్రదానం చేయడం జరిగిందనమాట. శాస్త్ర రామానుజన్ అవార్డు 2025ను అందుకున్న వారు అలెగ్జాండర్ స్మిత్. చూడండి, 2005లో ప్రారంభించారనమాట. మొదటిసారిగా మంజుల్ భార్గవ, మన భారతీయుడికి అవార్డు రావడం జరిగింది. మంజుల్ భార్గవకి ఈ శాస్త్ర రామానుజన్ అవార్డు. నగదు బహుమతి $10,000 ఇస్తారు. $10,000. 32 ఏళ్ల లోపు ఉన్నటువంటి యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి అవార్డును ప్రారంభించారు. 32 ఏళ్ల లోపు గల యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం కోసం. ఓకేనా? కాబట్టి యువ గణిత శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం కోసం అనమాట. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. 2005లో మంజుల్ భార్గవ తొలి గ్రహీత. ప్రస్తుతం అలెగ్జాండర్ స్మిత్ ఓకేనా అవార్డు గ్రహీత అనమాట. శాస్త్ర
అనేటువంటి ఒక అకాడమీ ప్రదానం చేస్తుందన్నమాట దీన్ని. SASTRA అంటే షణ్ముగ, తమిళనాడులోని తంజావూరులో ఉంటుందన్నమాట. ఇది తమిళనాడులోని తంజావూరులో ఉంటుందన్నమాట. షణ్ముగ ఆర్ట్ సైన్స్ టెక్నాలజీ రీసెర్చ్ అకాడమీ పూర్తి పేరు నేను చెప్పిన. SASTRA అంటే షణ్ముగ ఆర్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ అకాడమీ వాళ్ళు ప్రదానం చేస్తారు ప్రతి ఏటా కూడా. కాబట్టి గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. క్వశ్చన్ నెంబర్ 7. ఇటీవల వార్తల్లో కనిపించిన కర్నాక్ ఆలయం ఏ దేశంలో కలదు? సో ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి కర్నాక్ ఆలయం ఏ దేశంలో ఉంది అంటే ఈజిప్ట్ దేశంలో ఉంది. ప్రపంచంలో అత్యంత పెద్ద దేవాలయాల్లో ఒకటి అయినటువంటి, అత్యంత పురాతనమైన ప్రసిద్ధ మత ప్రదేశాల్లో ఒకటైనటువంటి ఈ కర్నాక్ ఆలయం అనేటువంటిది ఈజిప్ట్ దేశంలో ఉంది. ఇది ఒక చిన్న ద్వీపం నుండి ఏర్పడినటువంటి గొప్ప మత సముదాయం లాంటిదన్నమాట. దీన్ని ప్రస్తుతం సౌత్ ఆంప్టన్ యూనివర్సిటీకి చెందినటువంటి భౌగోళిక పురావస్తు శాస్త్రవేత్తలు, సౌత్ ఆంప్టన్ యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తల సహకారంతో భౌగోళిక పురావస్తు శాస్త్రవేత్తలు దీనికి సంబంధించినటువంటి 61 అవక్షేప కోర్లను మరియు వేలాది సిరామిక్ శిలలను పర్యవేక్షించడం జరిగిందనమాట. దానిలో భాగంగా ఇది ఎలా దీర్ఘకాలికంగా పరివర్తన చెందిందో విశ్లేషించడం జరిగిందనమాట. దీర్ఘకాలికంగా ఎలా పరివర్తన చెందింది అనేటువంటి దానిని ఇప్పుడు ఈ భౌగోళిక పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించడం జరిగిందనమాట. అందుకని ఇది వార్తల్లో ఉంది. ఈ కర్నాక్ దేవాలయం ఏ దేశంలో? ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటిది ఆలయం అనమాట, కర్నాక్ ఆలయము. అది గుర్తుపెట్టుకోవాలి. వార్తల్లో ఉన్నవాటి కర్నాక్ ఆలయం ఇటీవల ఏ దేశంలో కలదు అని అడిగితే కనుక ఈజిప్ట్. నైల్ ఉన్నది వరప్రసాదం అంటారన్నమాట ఈజిప్టును. ఈజిప్టు రాజధాని కైరో. నైల్ నది ఒడ్డున ఉంటుందన్నమాట. చూడండి, నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును ఎవరికి అందజేశారు ఇటీవల? రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును ఎవరికి ప్రకటించారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. క్యాన్సర్తో పోరాడే ఫ్రెండ్లీ బ్యాక్టీరియాను ఏ సంస్థ అభివృద్ధి చేసినది? చూడండి, క్యాన్సర్ కణాలతో పోరాడేటువంటి ఫ్రెండ్లీ బ్యాక్టీరియాను ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే కనుక IISER, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కోల్కతా. ఈ కోల్కతాకు చెందినటువంటి వారే దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఇవి రోగి శరీరంలోనే ఉంటూ క్యాన్సర్తో పోరాడగలవన్నమాట. ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అనేటువంటిది రోగి శరీరంలోనే ఉంటూ క్యాన్సర్తో పోరాడగలవంట. అటువంటి వాటిని డెవలప్ చేశారనమాట ఈ IISER వాళ్ళు అనమాట. రీసెట్ అనే పేరుతో ఈ ప్రాజెక్టును వీళ్ళు డెవలప్ చేయడం జరిగిందనమాట. రీసెట్ అనేటువంటి పేరుతో ఈ ప్రాజెక్టును డెవలప్ చేసినట్టుగా ఈ శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుందన్నమాట. నైన్త్ క్వశ్చన్. జుడో ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లో పథకం సాధించిన తొలి భారతీయ జుడో క్రీడాకారిణి ఎవరు? చూడండి, ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లో మన భారత్ నుంచి మొట్టమొదటిసారిగా పథకం సాధించిందనమాట. ఎవరు అంటే కనుక లింతోయి చనంబం, మణిపూర్కు చెందినటువంటి లింతోయి చనంబం. కాబట్టి ఈరోజు బాగా వార్తల్లో ఉందన్నమాట లింతోయి చనంబం, మణిపూర్కు చెందినటువంటి లింతోయి చనంబం.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి నుంచి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని కూడా అందుకుందన్నమాట ఈ లింతోయి చనంబం ఇప్పుడు ప్రపంచ జూనియర్ జూడో ఛాంపియన్షిప్లో పథకం సాధించింది. కాంస్య పథకం, బ్రాంజ్ మెడల్ సాధించిందనమాట. ఇంతవరకు ఎవరు కూడా సాధించలేదు భారతదేశం నుంచి. మొదటి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది ఈ లింతోయి చనంబం అనమాట. కాబట్టి నోట్ చేసుకోవాలి. లింతోయి చనంబం వార్తల్లో ఉంది. వార్తల్లో ఉన్న వ్యక్తుల్లో నోట్ చేసుకోవచ్చు, క్రీడల్లో నోట్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. లాస్ట్ క్వశ్చన్. భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ యొక్క విగ్రహాన్ని ఏ స్టేడియంలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు? దిలీప్ వెంగ్ సర్కార్ యొక్క విగ్రహాన్ని వాంకాడే స్టేడియంలో. ఎక్కడుంది వాంకాడే స్టేడియం అంటే మనందరికీ తెలుసు ముంబైలో ఉంది అని. మహారాష్ట్రలోని ముంబైలో గల గొప్ప స్టేడియం వాంకాడే స్టేడియం అన్నమాట. ముంబై క్రికెట్ సంఘం ఏదైతే ఉందో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ముంబై క్రికెట్ సంఘం వాళ్ళు ముంబై క్రికెట్ అసోసియేషన్కు ఆయన చేసిన కృషి ఎంతో ఉందంట వెంగ్ సర్కార్. కాబట్టి ఆయన యొక్క విగ్రహాన్ని వాంకాడే స్టేడియంలో ఏర్పాటు చేయబోతూ ఉన్నట్లుగా ప్రకటించారు. మన భారతదేశ టీంకు సంబంధించి ఏకంగా 10 టెస్టులు 18 వన్డేలకి ఆయన కెప్టెన్గా ఉన్నాడనమాట. మాజీ కెప్టెన్ అనమాట. 10 టెస్టులు 18 వన్డేలకు కెప్టెన్గా ఉండిన వ్యక్తి దిలీప్ వెంగ్ సర్కార్. కాబట్టి అది న్యూస్ గుర్తుంచుకోవాలి దయచేసి అందరూ కూడా. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారతదేశం సాధించిన ర్యాంక్ ఎంత? మెడల్స్ ఎన్ని? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏవి ఉన్నాయి? నేను ఆల్రెడీ గత క్లాస్లో చెప్పా. సో రోజు క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళు నేను క్వశ్చన్లు అడుగుతూ ఉంటా. మీరు రివిజన్ చేస్తూ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా ఇక ఏదో అప్పుడప్పుడు వింటున్న వాళ్ళు చేయలేరు, కానీ డైలీ క్లాసులు వింటూ బాగా మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ బాగా చదువుతూ ఉంటారు కదా, వాళ్ళు నేను అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్లు చేస్తారు. దయచేసి చేయండి అందరూ కూడా. కామెంట్ బాక్స్లో ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారతదేశ ర్యాంకు, మన పథకాలు ఎన్ని, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏ దేశాలు ఉన్నాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. చూద్దాం. అందరూ లైక్ చేయాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్ ఉంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి. దయచేసి అందరూ కూడా షేర్ చేయండి. బీహార్లో 65 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. బీహార్లోని రోహతాస్ జిల్లాలో 65 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందంట. భారీ వర్షం కారణం వల్ల ఢిల్లీ కలకత్తా జాతీయ రహదారి వద్ద 65 కిలోమీటర్ల మేర ఏకంగా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. పామరు బస్టాండ్కు ఎన్టీఆర్ పేరు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో పామరులో ఉన్నటువంటి బస్టాండ్కు ఎన్టీఆర్ గారి పేరును సూచిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నమాట. ఎన్టీఆర్ పేరును పామరు బస్టాండ్కు. వచ్చే నెల నుంచి కర్నూలు జిల్లాలో బంగారం ఉత్పత్తి అంట. చూడండి, కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ మైన్లో నవంబర్ నెల నుంచి బంగారం ఉత్పత్తి చేయబోతూ ఉన్నారు. అది న్యూస్ అనమాట. శ్రీశైలం డ్యాము సరికొత్త రికార్డు అంట. చూడండి, ఒక నీటి సంవత్సరం పరంగా తీసుకున్నప్పుడు శ్రీశైలం కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువ నీరు వచ్చి చేరిందనమాట శ్రీశైలంలో. అదే రికార్డు అంట. నీటి సంవత్సరంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెప్తారంటే కనుక జూన్ 1వ తారీఖు నుంచి మే 31 వరకు దానిని నీటి సంవత్సరంగా భావిస్తారు. అలా ఈ ఏడాదికి సంబంధించి అంటే గత జూన్ 1 నుంచి ఇప్పుడు మే 31 వరకు గల నీటి సంవత్సరమే అత్యంత రికార్డ్ అనమాట, గొప్ప రికార్డ్ అనమాట. ఈ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఏకంగా 2000 టీఎంసీల నీరు వచ్చి చేరిందంట. 2000 టీఎంసీల పైగా నీరు వచ్చి చేరింది. అదే రికార్డు స్థాయి అనమాట. కాబట్టి ఆ విషయం కూడా మనకి వార్తల్లో ఉంది. రాజస్థాన్లో 111 అడుగుల హనుమంతుని విగ్రహం. చూడండి, రాజస్థాన్లోని నాథద్వారా జిల్లాలో ఏకంగా 111 అడుగుల హనుమంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు.
ముంబైకి చెందినటువంటి వ్యాపారి గిరీష్ షా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, హనుమంతుని విగ్రహం 111 అడుగులు అనమాట. 111 అడుగులు. ఎక్కడ? రాజస్థాన్ రాష్ట్రంలో. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ గారు భారతదేశంలో పర్యటిస్తూ ఉన్నాడనమాట. మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో పర్యటించాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇది చారిత్రాత్మకమైనటువంటి గొప్ప అంశమని కూడా ఆయన బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ యొక్క పర్యటనను కొనియాడడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, భారత పర్యటనకు విచ్చేసిన వారు బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్. దీపావళిని సెలవుగా ప్రకటించిన కాలిఫోర్నియా. చూడండి, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఏదైతే ఉందో దీపావళిని సెలవుగా ప్రకటించారు. హైదరాబాదు కెప్టెన్గా తిలక్ వర్మ. రంజీ ట్రోఫీలో ఏదైతే ఈ హైదరాబాదు జట్టు పాల్గొంటూ ఉందో ఆ హైదరాబాదు జట్టుకు కెప్టెన్గా తిలక్ వర్మ ఉండబోతూ ఉన్నాడనమాట. తిలక్ వర్మ వార్తల్లో ఉన్నాడు, హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా రంజీ ట్రోఫీలో అనమాట. అమరావతిలో 212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణం. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏదైతే ఉందో ఈ అమరావతిలో గవర్నర్ నివాస భవనం, దాన్నే రాజ్ భవన్ అంటామన్నమాట, 212 కోట్లతో నిర్మించాలని సిఆర్డిఏ ఆమోదం పొందిందనమాట. సిఆర్డిఏ ఆమోదం ఇవ్వడం జరిగిందనమాట. సిఆర్డిఏ వారు ఆమోదం ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. సిఆర్డిఏ సమావేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సిఆర్డిఏ సమావేశంలో భాగంగా 13వ తేదీన సిఆర్డిఏ భవనం ప్రారంభమైంది కాబోతూ ఉంది. అక్టోబర్ 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ భవనం ప్రారంభం కాబోతుందన్నమాట. అత్యంత ఆధునికతమైనటువంటి హంగులతో ఈ భవనం నిర్మాణం అయిందనమాట. అమరావతికి ప్రతీకగా ఏ అనే అక్షరంతో వచ్చే విధంగా ఈ భవనం నిర్మించారు. అమరావతి ఏ ఉంది కదా, అమరావతిలో ఏ ఫస్ట్ లెటర్, దానికి ప్రతీకగా ఏ అనే అక్షరం వచ్చేటట్లుగా సిఆర్డిఏ భవనాన్ని నిర్మించారనమాట. ఇది 13వ తారీఖు ప్రారంభించబోతూ ఉన్నారన్నమాట. మొట్టమొదటి భవనం, పూర్తి స్థాయిలో ఏర్పడిన మొదటి భవనం అన్నమాట క్యాపిటల్లో, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిలో. సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ భవనం. కాబట్టి గుర్తుంచుకోవాలి, సిఆర్డిఏ భవనం ఎప్పుడు ప్రారంభించబోతున్న డేట్ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. అక్టోబర్ 13వ తారీఖున. మన చంద్రన్న 2 డిజిటల్ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి జనార్దన్ మన చంద్రన్న 2 డిజిటల్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించడం జరిగిందనమాట. చంద్రబాబు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మన చంద్రన్న 2 డిజిటల్ పుస్తకంలో పొందుపరచడం జరిగిందనమాట. ఎవరు అంటే కనుక తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు జనార్దన్. ఇవన్నమాట ఇవాల్టి కరెంట్ అఫైర్స్. కాబట్టి ఇవన్నీ నోట్ చేసుకొని బాగా గుర్తుపెట్టుకుంటూ చదువుకుంటూ రివిజన్ చేసుకుంటారు. అందరూ కూడా నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా.